నేటి ప్రపంచంలో ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అనేక పలు అంశాలపై శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధ్యానోత్సవం నిర్వహిస్తోంది. 17వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఏ కృష్ణమూర్తి తెలియజేశారు. తెనాలి మారుస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆగస్టు 15వ తేదీ నుండి జరుగుతున్న ధ్యాన ఉత్సవం కార్యక్రమం 17వ తేదీతో ముగుస్తుంది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన ధ్యాన కార్యక్రమానంతరం కోఆర్డినేటర్ ఏ శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ మానవాళి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి, అలాగే ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండి సంతోషంగా ఎలా భౌతిక జీవితాన్ని గడపాలి అనేటువంటి అంశాల్ని బోధించారు. శ్రీరామచంద్ర మిషన్ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో నడుస్తుందని, దాదాపు 10,000 మందికి పైగా సుశిష్యులైన శిక్షకులతో 20 లక్షల మంది అభ్యాసులకు సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ తెనాలి కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా ఉన్నది. దీని ఉనికి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులు మనలో ఉన్న అత్యున్నతమైన వాటిని ఎలా వినియోగించుకోవాలో అందరికీ ఉచితంగా అందించుద్ది. ఇదేంటంటే మనకి అత్యున్నతమైన ఒక సాధనం ఉంది బాహ్య ప్రపంచానికి తెలుసుకోవటానికి. మన మనస్సుని ఎలా వినియోగించుకుంటే మన ఆత్మతో అనుసంధానం చేస్తే లోపల నుంచి వచ్చే వాటిని అందిపుచ్చుకొని మన జీవితానికి ఒక సుఖానిలాగా అది పనికిరావడానికి అవకాశం ఉంటుంది. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతిదీ ఉచితంగానే ఈ సేవలు మానవాళి మొత్తానికి జాతి మత కుల విభేదం లేకుండా అందరికీ కూడా ఉచితంగా అందించుతుంది. ఈ కార్యక్రమం మేము తెనాలిలో 4వదండి. ఇప్పటిదాకా 3 ధ్యానోత్సవాలు, ఒక యోగా మహోత్సవం నిర్వహించాము. ఇది 4వ కార్యక్రమము. దీన్ని మేము ఎందుకు టేకప్ చేశామంటే ఈ మారుస్పేట ఏరియాలో ఉండే ప్రజలకి దీన్ని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మారుస్పేటలో పెట్టాల్సి వచ్చింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ధ్యాన పద్ధతిని అలవాటు చేసుకొని చక్కటి బెనిఫిట్ పొందుతారని చెప్పిన